ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి గడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. పాకిస్తాన్ ఇప్పుడు దీనికి సంబంధించి నేను వీడియో మొత్తంలో పాకిస్తాన్ అని ఎక్కడ మెన్షన్ చేయను మళ్ళీ. ఓకే, మ్యాక్స్ ఆఫ్ ద టైం పాకిస్తాన్ అన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే దాని గురించి చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఓకే, అకార్డింగ్ టు యూట్యూబ్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడదాం. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువసార్లు వాడను. అయితే ఆ దేశం పుట్టింది ఎందుకో తెలుసా అనే ఉద్దేశానికి సంబంధించి మసూర్ అది ఆయనే. నేను ఒక వీడియోకి సంబంధించి ఆడియోలు బయటకు వచ్చిన చూసిన, అసలు నాకు కావాలి 1000 మంది కావాలి అని చెప్పేసి బేస్ వాయిస్ తీసుకొని మాట్లాడారు చూసిన, 50 మనిషి గురించి మాట్లాడదాం. అయితే ఆ దేశం అట పుట్టింది ఎందుకట తెలుసా, మనుషులు సంపక తినడానికి. ఎస్, ఇది ఒక మనిషి ఇన్నర్ వాయిస్ అవుటర్ వాయిస్ అనేది ఏమైనా ఉంటే ఒక మనిషి ఇట్లనే మాట్లాడతాడు నిజంగా. సో ప్రజెంట్ ఒక ఆడియో ఏదైతే వైరల్ అవుతుందో దానికి సంబంధించి అదేవిధంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడదాం. పాక్ పుట్టిన ఉద్దేశాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. దానికి సంబంధించి అసీం మునీర్ ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఆయన ఏమంటున్నాడంటే, పాకిస్తాన్ ఆవిర్భావం వెనకాల ఒక దైవిక ఉద్దేశం ఉంది, అందుకోసం అని చెప్పేసి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. అందుకోసం అని చెప్పేసి నాకు ఒక 1000 మంది సైనికులు కావాలి, 1000 మంది యూత్ కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ముసలోళ్ళు అయిపోయి వీళ్ళు పని శాతం అవుతలేదు, నాకు కొత్త వాళ్ళు కావాలి. ఎవరైతే మొబైల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, సిస్టంలకి, పైసలకి, అదే కాకుండా వ్యామోహాలకి అడిక్ట్ అవ్వకుండా ఏ దానికోసమో ఆశించకుండా ఉండే వాళ్ళు నాకు కావాలా అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అనమాట. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, అస్సలే కాదు. దీనికన్నా ముందు కూడా ఒకసారి దాని గురించే మాట్లాడితే అప్పట్లో ఐ గెస్ ఆయన ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అప్పుడు కూడా ఇదే పంచాయతీ. మతాలని ఉద్దేశించి మతాలకి సంబంధించి విద్వేషాన్ని పెంచి వాళ్ళ లొల్లిలు చేసేయాలా, ఏదో ఒకటి అయిపోవాలా అన్నట్టుగా చేస్తున్న పంచాయతీ అంతా ఈ పెద్ద మనిషిది. అయితే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిన ఒకటి చెప్తా. పాక్ కేవలం ఒక దేశం మాత్రమే కాదని, అది ఇస్లాం పేరుతో సృష్టించబడ్డ ఒక ప్రత్యేక అస్తిత్వమని ఆయన అభిప్రాయం అన్నమాట. అది ముస్లిం దేశాలన్నిట్లో కల్లా పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశం అంట. అదే కాకుండా దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉందంట. అదే కాకుండా పాకిస్తాన్కి సంబంధించి మా లక్ష్యం ఏంటో మాకు తెలుసు, మా లక్ష్యానికి సంబంధించి మేము ముందుకు వెళ్తామంట. నాకు కొన్ని విషయాలు అర్థమవుతలేవు. ఏం ఆలోచిస్తారో తెలియదు, ఎందుకు ఇట్లా ఆలోచిస్తారో తెలియదు. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఆ దైవంకి సంబంధించి ఏదైతే అంటున్నాడో, అంటే నాకు వాళ్ళు దైవం గురించి మాట్లాడిన దాని గురించి నేను ఏం కమెంట్ చేయను, బికాస్ నీ దేవుడిని నేను తక్కువ అంచనా వేయాలనుకోవట్లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే, ఓ మనిషిని చంపడానికి నేను రెచ్చగొడతా, ఇంకోటి దేవుని దగ్గరికి మనం ముందే వెళ్ళాలా, మన దేవుడు మనకి పిలుస్తున్నాడు అని చెప్పేసి 100 సార్లు చెప్తాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన మాటలు వినడమే మానేయండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈయన ఇది ఫస్ట్ టైము సెకండ్ టైం పక్కకు పెడితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో కల్లా అన్నీ మా అధీనంలో ఉండాలా, అన్నీ మా కిందికి రావాలా, అందులో మెయిన్లీ భారత్ కూడా ఉండాలా, ఆ భారతదేశాన్ని నా అదుపులోకి తీసుకొని నేను దాన్ని రూల్ చేయాలా అనేది ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది, ఒప్పుకుంటా. నీకు అంతగానం ఉందా మేము, ఎందుకంటే యుద్ధాలకి ఇప్పుడే దా మీదికి రా అని చెప్పేసి యుద్ధం చేయడానికి మేమేం అంత రెడీగా కూర్చోలేము. ఎందుకంటే శాంతి కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ముందుండేది భారతదేశం. ఒక లెవెల్లో ఒక గట్టిగా మాట్లాడుకుంటే ఏమన్నా యుద్ధాలు ఏమైనా చేసినా అట్నుంచే ఫస్ట్ వస్తే తిరుగుదాడి గట్టిగా చేస్తాం అంతే. ఒక్కసారి ఈయనకి సంబంధించి అప్పుల ఊబిలో ఉన్నారు, అవునా కాదా? గట్టిగా మాట్లాడితే గల రోడ్డు తినడానికి కూడా గతి లేదు. మరి ఆ టైంలో మాకు వెపన్స్ కావాలా, మా దేశానికి ఇంత అవసరం ఉన్నది అని చెప్పి అటు ట్రేడింగ్ విషయంలో కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఏమైనా చేసుకోవడమో, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మంచిగా పనులు చేసుకొని మంచిగా చేసుకోండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని, అవునా కాదా? పాకిస్తాన్ చరిత్రలో ఆర్థికంగా దారుణంగా పడిపోయిన ఏదైనా దేశం ఉన్నదంటే అది పాకిస్తాన్. మరి ఇట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడే వీళ్ళు నరుకుతాము, నెత్తులు పలగొడతాము ఇవన్నీ మాట్లాడితే జస్ట్ ఇమాజిన్, కర్మగాలి వీళ్ళ కొంచెం పైసలు ఉంటేనే అసలు భూమి మీద ఆగకపోతున్నాను. ఇంకోటి ఒక మీమ్ ఉంటుంది, అంటే మీమ్స్ నార్మల్గా వస్తుంది, అందులో ఏమని ఉంటుంది తెలుసా,
భీమ్లా ఒక వీడియో అనుకుంటుంది, అందులో ఒక వర్డ్ ఉంటుంది, 100%లో 99 మెంబర్స్కి 99% ఆఫ్ ద పాకిస్తాన్ వాళ్ళకట యుద్ధం అయితే మేమే గెలుస్తామన్న నమ్మకం ఉంటుందంట. ఆ 1% మాత్రం ఆ నమ్మకం ఉండదంట. ఆ 1% ఎవరంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళు. అది అంటే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మీ ఆర్మీ వాళ్ళకే నమ్మకం లేదు. అయ్యా మీకు మీ గురించి పక్క పెట్టరు. ఈయన ఇప్పుడు ఒక రీసెంట్గా వచ్చిన ఆడియో ఏదైతే ఉందో అందులో నాకు ఇంతమంది కావాలి, నాకు రేపటి రోజు నా ప్లాన్స్ అన్నిటినీ నేను జస్టిఫికేషన్ చేసుకోవడానికి నాకు ఇది కావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇప్పటికే 24 సార్లు ఐఎంఎఫ్కి సంబంధించి అలాట్ నుంచి వాళ్ళ $7 బిలియన్ వరకు ఐఎంఎఫ్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు. తీసుకున్న దానికి సంబంధించి ఇంత కూడా సిగ్గులేదు. అంటే తీసుకున్నారు, దానికి సంబంధించి దాని మీద ఆధారపడి కూర్చున్నారు, దాని అప్పులు మొత్తం అంటే పక్క రాష్ట్రం వాళ్ళకు ఎదురుగున్న వాళ్ళకు పక్కింటి వాళ్ళకు మొత్తం అప్పులు చేసుకుని కూడా ఇంత ధైర్యంగా మీరు మాట్లాడగలుగుతారు, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఆ మాత్రం అంటే పేబల్పు ఉండాలనే దానికి మీరు నిదర్శనం తెలుసా. అదే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎంత డౌన్ఫాల్లో ఉన్నా కూడా ఈ ఎవరైతే టెర్రరిస్టులు గ్యాంగ్లు ఉంటాయో వీళ్ళందరూ మాత్రం లేలే మేము మంచిగా ఉన్నాం, మేము మస్తు మంచిగా ఉన్నాం అంటారట. ఎందుకంటే అక్కడ తినడానికి వాళ్ళ తిండి అక్కర్లేదు, కానీ టెర్రరిస్టులు కొట్టుకోవడానికి వాళ్ళకి గన్స్ అన్నీ కూడా సరఫరా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి అంటున్న మాటలు ఏదైతే అంటున్నారో రాబోయే ఏళ్లలో ఖచ్చితంగా చెప్తున్నా ఇది ఇట్లనే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ పోయిందనుకో ఒకానొక సందర్భంలో పుస్తకాలలో వస్తుంది అనమాట, దేర్ వాస్ వన్స్ పాకిస్తాన్ కంట్రీ కాల్డ్ పాకిస్తాన్. ఆ స్టేజ్కి వస్తుంది పాకిస్తాన్, ఖచ్చితంగా రావాలని కూడా కోరుకు. ఎందుకంటే అలా పతనం పడ్డప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియా నుంచి చాలామందిని తీసుకొని టెర్రరిస్ట్ లాగా మార్చాలి అనే ఉద్దేశాన్నైనా ఆయన మార్కుంటాడేమో ఒకసారి చూడాలి. మరి దానికి సంబంధించి ఫర్దర్గా ఇంకా ఈయన మాట్లాడిన మాటలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఇది వాడి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.